మావి చిగురు ఎపిసోడ్ 5. నువ్వు వచ్చింది ఇప్పుడే కదా. మొదట్లో కొంచెం అలానే బాధగా ఉంటుంది. తర్వాత నిదానంగా అలవాటైపోతుంది. పద, టిఫిన్ తిన్నాక మాట్లాడుకుందాం అని పైకి లేవగానే సావిత్రి కూడా ఆకలవుతున్నట్లు అనిపించి పైకి లేచి తనతో నడుస్తుంది. 2 నిమిషాల నడక తర్వాత ఒక పెద్ద హాల్లోకి వెళ్ళి చూడగానే అందరూ కూడా అప్పుడే వస్తూ అక్కడ ఉన్న ప్లేస్లో కూర్చోవడం చూసి అందరిలాగానే ఒక పక్కన వరుసలో కూర్చుంటే 10 నిమిషాల్లోనే తమకు ప్లేట్స్ అన్నీ వరుసగా అందించి టిఫిన్ సర్వ్ చేస్తుంటారు. ఆ రోజు ఇడ్లీ కాబట్టి టిఫిన్ పెట్టగానే ముందు రోజు ఏం తినకపోవడం వలన బాగా ఆకలిగా అనిపించింది. ఆ ప్లేట్లో ఉన్న ఇడ్లీలు ముక్కగా చేసి చట్నీలో అద్దుకుంటూ తింటుంది. ఇడ్లీ అంతా తిన్నాక కొంచెం కడుపు నిండేసరికి తాము తిన్న ప్లేట్స్ అన్నీ తిన్నవాళ్లే క్లీన్ చేస్తారు కనుక ప్లేట్ క్లీన్ చేసి కొంచెం వాటర్ తాగి మరలా రూమ్ దగ్గరకు వెళ్తుంది. ఆమె వెనకే చంద్రకళ కూడా వస్తుంది. రూమ్లోకి వెళ్ళిన సావిత్రి మంచం మీద కూర్చొని తలను వెనక్కు ఆనించి ఏదో పరధ్యానంగా ఆలోచిస్తుంటే చంద్రకళ వచ్చి ఆమెను చూసి పక్కనే కూర్చొని తనను పిలుస్తుంది. ఆమె పిలుపు విని వెంటనే పైకి లేచి సరిగ్గా కూర్చొని ఆమెతో చెప్పండి అని అంటుంది. నేను కాదు చెప్పాల్సింది, నువ్వే. నిన్నటి నుండి గమనిస్తున్నాను. అస్సలు ఈ లోకంలోనే ఉండవు. ఏదో కోల్పోయినట్లు ఏడుస్తూనే ఉంటున్నావు. నీ పేరు కూడా తెలియదు నాకు. ఒకే రూమ్లో కదా ఉంటుంది. బాధను పంచుకుంటే తగ్గుతుందని చొరవ తీసుకొని అడుగుతున్నాను. తప్పుగా అనుకోకు. నిన్ను చూస్తుంటే అస్సలు ఎవరితో కూడా సరిగ్గా మాట్లాడేటట్లు అనిపించడం లేదు. ఒకరు పలకరిస్తే తప్ప నీ అంతట నువ్వుగా మాట్లాడతావని అనిపిస్తుంది. అసలు ఎందుకు ఇక్కడికి వచ్చావు? నన్ను నమ్మి చెప్పాలనుకుంటే చెప్పు. ఏమైందమ్మా అని అంటుంది. ఆమె మాట్లాడుతుంటే అప్పటి వరకు దాచిన కన్నీళ్లను స్వేచ్ఛను ఇచ్చి ఇంకొంచెం బాధపడుతూ ఉంటే అలానే ఏడుస్తూ ఉంటుంది. ఆమె అలా ఏడుస్తుంటే చంద్రగారు కంగారు పడి చెప్పడం ఇష్టం లేకపోతే వద్దులే, ఇలా బాధపడకు. ఏదో నీకంటే వయసులో పెద్దదాన్ని అని నా కూతుర్లాగా అనుకొని అడుగుతున్నాను అని అనగానే సావిత్రి వెంటనే ఆమె చెయ్యి పట్టుకొని, అయ్యో తప్పుగా అనుకోకు అమ్మా. చాలా రోజుల తర్వాత ఒకరు నా దగ్గరికి వచ్చి నా గురించి అడుగుతుంటే కన్నీళ్లు తెలియకుండానే వచ్చేస్తున్నాయి అని అంటుంది. అయ్యో పిచ్చిదానా, నేనింకా నువ్వు అలా ఏడుస్తుంటే తప్పుగా అడిగానేమో అని అనుకున్నాను. సరే, ఇంకా ఏడవడం ఆపే. ముందు ఇదిగో కొంచెం నీళ్లు తాగు అని పక్కనే ఉన్న ఒక కుండలో నుండి ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని ఆమెకు ఇస్తుంది. సావిత్రి తన కన్నీళ్లు తుడుచుకొని ఆమె ఇచ్చిన గ్లాస్ నీళ్లు తీసుకొని వెంటనే తాగేస్తుంది. తాగిన తర్వాత గ్లాస్ పక్కన పెట్టి, ఇప్పుడు చెప్పు, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? నీ పేరేంటి అని అడగగానే తను నా పేరు సావిత్రి అని చెప్పి తన గురించి అంతా చెప్తుంది. ఎక్కడా దాచకుండా ఇక్కడకు ఎలా వచ్చింది అనేది కూడా. అది విన్న చంద్రకళకు కళ్ళల్లో నీళ్లు ధారాళంగా వచ్చేస్తుంటే బాధపడకు. ఇంక నుండి నీకు ఎవ్వరూ లేరని అనుకోకు. నీకు తోడుగా ఎప్పుడు ఇక్కడే నీతోనే ఉంటాను, సరేనా? మనల్ని వద్దు అనుకునే వారి గురించి ఎక్కువ ఆలోచించి ఇలా కన్నీళ్లు వృధా చేసుకోకు. నీ విలువ తెలిసిన రోజు తప్పకుండా వస్తారు నీ కొడుకు కోడలు. చూస్తుండు, నేను చెప్పేది తప్పకుండా త్వరలోనే జరుగుతుంది. కాబట్టి నిన్ను ఇంటి నుండి పంపేసిన వాళ్ళ కోసం నువ్వు ఎక్కువగా ఆలోచించకు. సంతోషంగా ఇక్కడ ఉన్న వాళ్ళతో హాయిగా మాట్లాడుతూ ఉండు. నీకు కూడా కొంచెం మార్పు వస్తుంది అని చెప్పింది. ఆమె మాటలకు తెలియకుండానే తల ఊపి ఇన్ని రోజులకు ఎవరో ఒకరు మాట్లాడారు అన్న సంతోషం తన మొహంలో కనపడుతుంది. వెంటనే సావిత్రి, అమ్మా మీరు అనగానే ఆమె నవ్వి, నా పేరు ఇంతకు ముందే చెప్పాను కదా, చంద్రకళ. నా గురించి పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు. సంవత్సరం క్రితం వరకు నేను కూడా సంతోషంగా కుటుంబంతో హాయిగా ఉండేదాన్ని. 10 ఏళ్ల క్రితం నా భర్త గుండెపోటుతో మరణించాడు. తర్వాత నా కొడుకే నన్ను చూసుకునేవాడు. తర్వాత ఒకరోజు ఏదో పని మీద పక్క ఊరు వెళ్ళిన నా కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడు. అంతే. తర్వాత నా కోడలు నాతో కొన్నాళ్ళు మంచిగానే ఉంటూనే నా చేత వేలిముద్రలు వేయించుకొని మా ఆస్తి అంతా తన పేరు మీదకు మార్పించుకుంది. అది తెలియక నేను ఎప్పటిలాగానే రోజు పొలం పనులు చేసుకోవడానికి వెళ్ళేదాన్ని. మాకు చాలా పొలాలు ఉన్నాయి.
అలా ఒకరోజు ఎప్పటిలాగానే పనులు చేసుకొని ఇంటికి వచ్చిన నేను ఇంటికి తాళం వేసి ఉండడం గమనించి, ఇదేంటి ఇంటికి తాళం వేసి ఉంది, ఎక్కడికి వెళ్ళింది నా కోడలు అని కొంచెంసేపు అక్కడే కూర్చొని ఎదురు చూశాను వస్తుందని. కానీ ఎంతసేపటికి రాకపోయేసరికి ఇంకా పక్కింటి వాళ్లకు ఏమైనా చెప్పి వెళ్ళిందేమో అని అనుకొని వెళ్ళి చుట్టుపక్కల ఉన్న అందరినీ అడిగాను. అందరూ కూడా మాకు తెలియదు అని చెప్పారు. స్టోరీ ఈజ్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.